ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పట్టపగలే శ్రీకాకుళంలో ఒక హత్య ఈ రోజు మొత్తం ఉత్కంఠంగాను అందరిని ఒక అల్లకల్లోన అయితే రేపింది. ఈ రోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి హత్య కేసు చూసినట్లయితే ఇక్కడ చూడండి, గోపి అనే వ్యక్తిని బండి మీద వస్తుంటే పట్టపగలు మధ్యాహ్నం సమయంలోని రోడ్డు మీద నేషనల్ హైవేకి ఆనుకొని రోడ్డు మీద దుండగులు అయితే ఆపి హత్య చేసే ప్రక్రియ అయితే ఇక్కడ జరిగింది. హత్య చేసి ఇక్కడ నుంచి తీసుకుంటూ వచ్చి ఇక్కడ బండి మీద వస్తూ గుద్దుకుంటూ అంటే ఆయన కొడుతూ ఇలా ఈ త్రుప్పల్లోకి అయితే తీసుకొచ్చి ఇక్కడ హత్య చేయడం అయితే జరిగింది. చూస్తే ఈరోజు ఈ పరిస్థితి పట్టపగలు కూడా అందరూ కూడా ఉంటుండగానే ఈరోజు ఇక్కడ ఈ హత్య చేయడం అనేది మరోసారి అయితే శ్రీకాకుళం మొత్తం ఉలిక్కి పడ్డదని అయితే చూడవచ్చు. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షి ఉన్నటువంటి వ్యక్తులు ఏం జరిగిందన్నది వారి మాటలో తెలుసుకుందాం. ఎన్ని గంటల్లో జరిగింది, ఆ టైంలో మీరు ఉన్నారు ప్రత్యక్షంగాను, మీ తాలూకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారానే ఈరోజు కేసు అంతా దర్యాప్తు అయితే జరుగుతుంది. అసలు ఎలా జరిగింది? ఇక్కడ సీసీ రోడ్ వర్క్ అవుతుంది సార్. ఈ పోలినట్ కాంప్లెక్స్ దగ్గర సీసీ రోడ్ వర్క్ అవుతుంది. అక్కడ అవుతుంటే మేము భోజనం టైం 1 గంటకి భోజనంకి ఇంటికి వెళ్ళాం. భోజనం చేసుకొని మళ్ళీ 2:30 అయింది, 2:20 నిమిషాలు అయింది, బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడే ఉన్నారు సార్. మీకు ఇక్కడ ఈ రోడ్డు దాటి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉన్న వ్యక్తులు అక్కడ వరకు వచ్చి ఆపి ఫిల్ట్ పట్టుకొని లంచా కొడకాను ఎవడనుకుంటాను అని చెప్పేసి అనమాట ఫిల్ట్ పట్టుకొని కొట్టడం మొదలెట్టారు సార్. ఆపినా కూడా ఆగట్లేదు, ఆగకుండా కొడతాండ్రు. మీ ఇద్దరం బండి మీద కింద పడిపోయినాం సైడ్కి. మా ఇద్దరు కాళ్ళ మీద బండి ఉంది, అయినప్పుడు కూడా తోసుకొని లెగిసి ఆపినా కూడా ఈ కింద పడిపోయిన గోపిక ముఖం మీద గట్ట తంతాండ్రు, కర్రలతో గట్ట కొడతాండ్రు. ఆపినా కూడా ఆపలేదు. ఆపకపోతే నన్ను అందరు కూడా పట్టుకొని గట్టి కొట్టేసి నా ఫోన్ తీసుకొని నన్ను అక్కడ వరకు మెడపట్టి బయటకు గంటేసినా కూడా మళ్ళీ వచ్చాను. నా ఫోన్ ఎవడైతే తీసుకుంటే అడి దగ్గర ఫోన్ లాక్కొని మళ్ళీ వచ్చాను. వచ్చి ఆపిన కూడా మళ్ళీ కూడా నన్ను కొట్టి తీసుకెళ్ళి ఇలా కారు అంతవరకు అక్కడ వదిలేశారు. నేను అక్కడి నుంచి సరే నేను ఒక్కడి వల్ల ఆవడలేదు కదని చెప్పేసి మా వాళ్ళకి ఫోన్ చేయడం కోసం అలాగ నా ఫోన్ తీసుకొని అలాగెళ్ళి మా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. మేము వచ్చేటప్పటికి ఇక్కడ బాడీ లేస్ ఇలాగా వెనక్కి తీసుకెళ్ళి వెనక కొట్టి పడేశారు సార్. ఆ రక్తం మడుగులో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ జనసంచారం అయితే ఉన్నారు. జనసంచారం ఉన్నా అంటే ఇలాగే వెహికల్స్ గట్రా వెళ్తాని చూసుకొని వెళ్ళిపోతాను తప్ప కానీ ఎవరు ఆగడం చేయడం ఏం లేదు. ఇక్కడ ఈ షాపులో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు తప్ప కానీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. మరి అక్కడ ఎవరు అడిగినా పని ఆగుతురేమో కానీ నాకు ఎవరు అడగలేదు సార్. పూర్వం కూడా ఇదే ఇక్కడ జరిగింది కదా, హత్య జరిగింది ఇదే ప్రాంతంలోని. ఇంతకు ముందు మా ఊర్లో జరిగింది సార్, ఫరీదుపేటలో ఆ రచబండ దగ్గర కోన ప్రసాద్ అనే వ్యక్తిని కూడా ఇలాగే చంపేశారు. మళ్ళీ సంవత్సరం తిరక ముందు మళ్ళీ మా గోపిని చంపేశారు. ఈ హత్యకి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ఏమైనా గొడవలు కానీ, ఆస్తి గొడవలు కానీ, ఎటువంటి తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆస్తి గొడవలు అయితే కాదు కానీ రాజకీయ ఇదే సార్. మా చంపిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఈ వైఎస్ఆర్ పార్టీ. చనిపోయిన గోపి వైఎస్ఆర్ వాళ్ళు, చంపిన వాళ్ళు టీడీపీ వాళ్ళు. చంపిన వాళ్ళు మీరు గుర్తుపడతారా? గుర్తుపడతాను సార్. సో అది మీ స్థానికులేనా లేకపోతే? అందరూ మా గ్రామస్తులే, బయట వాళ్ళు అంటే ఎవరు లేరు సార్. బయట వాళ్ళు ఒక్కరు కూడా లేరు, అందరూ మా ఊరు స్థానికులు గ్రామస్తులు వాళ్ళే ఉన్నారు. ఫరీదుపేటకి చెందినటువంటి సత్తారు గోపి అనే ఆయన రోడ్డు కాంట్రాక్ట్గా చేస్తుంటాడు. ఆయన మీద ఇది కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆయన మోటార్ సైకిల్ మీద ఆయనను ఇంకొక కోటేశ్వరరావు అన్న వ్యక్తులు కూడా వస్తూ ఉండగా ఈ ఫరీదుపేట హైవే జంక్షన్ నుంచి టువర్డ్స్ హెచ్చర్ల వైపు వస్తూ ఉండగా అదే సమయంలో అక్కడ ఇంతకుముందు ఈ తగుకు మూల కారణం ఏంటంటే ఒక భార్యాభర్తల తగు ఉందండి. ఆ భార్యాభర్తల తగులో ఈ భార్య భర్త కోసం అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద ఎంపీపీ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఎవరైతే భర్త ఉన్నాడో ఆ ఎంపీపీ గారి దగ్గర ఇంట్లో పనిచేస్తారు. వాళ్ళు దానికోసం పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో తగు అంతా కూడా చెప్పారు. ఆమెకు ఆ తగు నచ్చలేదు. చెప్పకపోతే నా భర్తను మీరు నాకు పంపించండి అని ఆమె అడుగుతాను. నేను పంపించను, మీరు ఏదైనా ఉంటే చట్టపరంగా చేయండి అని చెప్పడంతో ఆమె అక్కడ గొడవ పడింది వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద భర్త మీద అక్కడ జరిగినటువంటి గొడవకి సంబంధించి హెచ్చర్ల పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల తగు అండ్ 509, 506 ఒక కేసు నమోదు చేయడం జరిగిన తర్వాత ఈరోజు ఆమె చదువుకున్న అమ్మాయి, ఆమె ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని ఇంట్లో ఉండిపోయినాయి, ఆమె బంగారం బట్టలు అన్నీ ఇంట్లో ఉండిపోయినాయి. దాని నిమిత్తం ఆమె అడిగితే భర్త అక్కడ సహకరించబోయేటప్పటికి ఆమె ఇంటికి వెళ్ళి ఇంటి తాళాలు బదలగొట్టి ఇంట్లో ఉన్న ఆమె సామాను అన్నీ కూడా ఎక్కించుకుని
ఇప్పుడు ఈ నేర స్థలానికి ముందుగా ఉన్నటువంటి వాళ్ళ మదర్ ఇంటికి సామాన్లన్నీ తీసుకుని వచ్చింది ఒక బొలెరో వ్యాన్ వచ్చిన తీసుకొచ్చి ఒక ముగ్గురు వ్యాన్ ఓనరు వాళ్ళందరూ కూడా తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత అదే టైంలో ఈ డిసీజ్డ్ ఆ ఊర్లో నుంచి కోటి ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద ఇక్కడ రావడం, అక్కడ వాళ్ళకి వీళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. జరగడంతో మీరు అలాగ సామాన్ తీసుకొస్తారు, మీరు ఏంటి అని చెప్పి నేను అడగడము, వాళ్ళు నువ్వు ఇందులో ఎలాగ వస్తావని చెప్పి వాళ్ళు అనుకోవడం, అక్కడ ఆల్టర్కేషన్లో అతన్ని కొట్టేసిన వెంటనే ఆయనతో పాటు ఉన్న కొంతమంది వెనకాల మోటార్ సైకిల్లో కూడా కొంతమంది వచ్చారని మాకు తెలిసింది సమాచారం. అది పూర్తిగా విచారణ చేయాలి. అక్కడ వీళ్ళందరూ కలిసి అతన్ని అటాక్ చేయడంతో కర్రలతో దాడి చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది నేరస్థలంలో. మేము దాని మీద పూర్తి దర్యాప్తు చేయాలి. ఇంజురీ అయితే హెడ్ ఇంజురీ, సివియర్ బ్లంట్ కట్ అయిపోయిన ఇంజురీ అయితే ఉంది. ఇమీడియట్గా అతన్ని మనకి ఫిర్యాదుదారు చెప్పిన దాని ప్రకారం ఇతన్ని ఆ మోటార్ సైకిల్ వచ్చిన లాక్కుని ఆ బిల్డింగ్ వెనక్కి తీసుకెళ్ళి అక్కడ బ్రూటల్గా కొట్టడంతో ఆయన చనిపోయాడని చెప్పి వాళ్ళు చెప్పారు. దాన్ని క్లోజ్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని అన్నీ తీసుకొచ్చాము. అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. అన్ని కోణాల్లో కూడా చూస్తున్నాము. ఆల్రెడీ ఆ ఊరిలో వికెట్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఊరిలో జరిగిన తగువ కాదు, ఇది హైవే మీద, నేషనల్ హైవే మీద ఆనుకొని ఉన్నటువంటి ఏరియాలో ఇది జరిగింది. అందులో అతన్ని చంపారు. ఇమ్మీడియట్గా మా టెక్నికల్ టీమ్స్ తోటి అన్నిటితో కూడా దర్యాప్తు చేస్తున్నాం. మా సిఐసి ఊరంతా కూడా మళ్ళీ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పికప్ టీమ్స్ అన్ని కూడా పెట్టాము. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ ముద్దాయిల్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ ఇష్యూగా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చినటువంటి ప్రత్యేక సాక్షులు కానీ మిగతా వాళ్ళు పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉంది. వచ్చే దీంట్లో కూడా రాజకీయ కోణంలోనే వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. మమ్మల్ని దుర్భాషలాడారు. ఆ రకంగానే చూడాలి. రాజకీయంగా మమ్మల్ని అంతం చేయడంలోనే మరి రాజకీయ కోణం అనేది అతనికి వేరే పార్టీలు ఉంటే ఉండొచ్చు, కానీ మాకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఇది భార్యాభర్తలు తగు అక్కడ ఎంపీపీ గారి దగ్గర పెట్టడము, దాని మీద వారు ఇద్దరిని ఏదో తగు సెటిల్ చేయడానికి ప్రయత్నించడము, ఆమెకి నచ్చగా ఆమె వెళ్ళిపోవడము, తర్వాత సామాన్లన్నీ కూడా ఇల్లు భద్రపడి సామాన్లు తీసుకురావడం అంతా కూడా వాళ్ళు క్లియర్గా ఫిర్యాదు రాసిచ్చారు. ఆ అంశాలు మీకు చెప్పాను. ఇందులో ఇంకా తీసుకుంటున్నామండి, ఇంకా తీసుకోలేదు. దాని మీద సెర్చ్ పార్టీస్ ఉన్నాయి. మేము ఇమీడియట్గా వాళ్ళ ఇంటి పరిస్థితులు అందరినీ కూడా అదుపులో తీసుకుంటాం. అది ఫరీద్పేట ఊర్లో జరిగిందండి. దాని మీద అందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది మరి ఆ కోణం అనేది మేము పూర్తి దర్యాప్తు చేస్తే కానీ మీకు నేను చెప్పలేను. ఇప్పుడు ఉన్నటువంటి సగం ఇన్ఫర్మేషన్ మీద మీకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. అతని మీద ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. మరి ఆ కొట్టిన వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది మేము పట్టుకుంటే అది కూడా విచారణ చేస్తాము. ఎవరు తప్పు చేసిన ఇందులో క్షమించేదేం లేదు. చట్టపరంగా పూర్తి స్థాయి చర్య తీసుకుంటాం. ఎవరెవరు తప్పు చేశారో అందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఇది బ్లంట్ కర్రతో కొట్టినట్టే ఉందండి. ఇక్కడ సీన్లో కూడా 2 ముక్కలు ఉన్నాయి. డెడ్ బాడీ దగ్గర కూడా ఒక ముక్క ఉంది. ఇరిగిపోయినంత ఇదిగానే కొట్టినట్టుగా కనిపిస్తుంది. అది మేము మరి వాళ్ళు దొరికిన తర్వాత ఇంకా ఏంటన్నది మేము సెర్చ్ పార్టీస్ తోటి చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతున్నాం. ఇంకేదైనా షార్ప్ ఎడ్జ్డ్ వెపన్స్ ఏమైనా ఉన్నాయేమో కూడా అది కూడా పరిశీలించాం. ఎంతమంది సార్ పాల్గొన్నారు? నాకు తెలిసి ఆ ముగ్గురును 8 మంది వరకు 7-8 మంది ఉన్నారన్నది మాకు వాళ్ళు ఇచ్చిన సమాచారం.